వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం. రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మేకలు మేపడానికి వెళ్తానని చెప్పి తలారి నా కొడుకు మోహన్ కనబడటం లేదు. మాఘమాసం వచ్చేసింది, మంచి ముహూర్తాలు ఇవే. జహీరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి ఎస్పీ. భక్తులపై కత్తితో దాడి. పిల్లలను రాత్రి 11 తర్వాత థియేటర్లోకి అనుమతించొద్దు. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ సాయుధ చర్యలపై సమీక్ష. మహిళలకు గుడ్ న్యూస్, దిగి వస్తున్న బంగారం వెండి ధరలు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు. కలెక్టర్ నారుమాడి గట్టు మీద కూర్చుని రైతులతో కలిసి ముచ్చటించారు. ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ ఫామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. కంటిన్యూస్ యూజ్ లో ఉంటుంది. అదే అంటున్నా. అందుకే సార్ మా ద్వారా 50,000 అన్నారు. అది ఒకటి కదా అటాచ్మెంట్. అవును సార్, అటాచ్మెంట్ రామకృష్ణ ఎవరైనా ఒకటి పెట్టండి. సారే కూడా తెలియదు ఒక భూమి ఎత్తుకుతారు. ఎకరమే కదా 20 గుంటలు కావాలి. కష్టం ఇక్కడే ఉంటారు చూస్తా సార్. తనది అవసరం ఉంటే లాస్ట్, అది ఉంటే ఫస్ట్ తీసుకోండి. పెట్టేస్తే అవి చాలా యూజ్ లో లేవు. అవి ఉన్నాయి సార్, దాన్ని సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే. మాది వెంకటపాలెం సొసైటీ సార్. మాది మేజర్ గా ఇది ఆలోచించారా? రేట్ కూడా మంచిది. అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది. ఒకటి ఏంటంటే సార్, సొసైటీ దారులు ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ. అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్ కి ఇవ్వలేం కదనే. కోఆపరేటివ్ గానే ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి, 300 రైతులు ఉన్నారు. ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తయారు చేసుకోవటం డంప్ కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం. ఇప్పుడు మందుకట్లు కొట్టు పెట్టారు చూడు, పురుషోత్తం వాళ్ళు దాన్ని ఏదంటారు, అదే రైతు మిత్ర అని. అట్లానే అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు, యంత్రాలు కూడా ఇవ్వచ్చు. రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులందరూ చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి. నబార్డ్ అనే పెద్ద ఉంది సంఘం. నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్లకు ఉంది, డెవలప్మెంట్కి ఉంది, పామాయిల్ లాంటివంటి ప్రాసెసింగ్ ఉంది, యంత్రాలు కొనడానికి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎఫ్పిఓకి ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్కి ఇవ్వడం కన్నా. అది మీరు ప్రిపేర్ చేసి అట్లా ఉండేది రైతు మిత్ర గ్రూప్. ప్యాక్స్ లాగే కంపెనీ. ప్యాక్స్ ఏమో సొసైటీ, ఇదేమో కంపెనీ లాగా. మీరు 300 మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు. అది అందరికీ బెనిఫిట్. అది చూడండి. అది ఓకే. ఇంకా పామాయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా. ఆధార్ కార్డు ఒకటి ఇస్తే మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ కొన్ని ఎకరాలు పెరిగిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు అది మీరే పెడతారు. అది వాళ్ళు ఎవరేమేమి ఉన్నారు వాళ్ళని సమాధానం అందరు గెల్ల కట్ చేసే వాళ్ళకి ఆయిల్ ఫామ్ లో లేబర్ 5 lakhs. ఇంకా ఇంకేమన్నా ఇదంతా మీరు ఫాలో చేసుకుని మనం ఏదైనా వాటర్ మెలన్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ మొక్కలు ఒకటేనండి. ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి జియో ట్యాగ్ ఉందండి. మీరు మాకు ఇచ్చే వాటికి ఉంది, మేము ఇచ్చే వాటికి ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చే వాటికి జియో ట్యాగ్ 100% ఉంది. అంటే వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉందంట. వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉంది. వాటర్ మిలాన్, మస్తు మిలాన్ అట్లా వేసేది. కానీ ఇవన్నీ కోతులు దేవోత్సవం అసలు. చెరువుది ఒకటి కవర్ చేయండి సార్. మాకు చెరువుది ఒక్కటి కవర్ చేస్తే దాదాపు చెప్పారు. సర్వే చేద్దాం. సర్వే చేయాల్సి. సర్వే కాకుండా వాటర్ ఈ బ్యాంకులు కూడా
బ్యాంక్ మీరు రూల్ ప్రకారం అవసరమే లేదు. వివరాలు చూసి సివిల్ కూడా అలా ఏమైనా అలౌ చేస్తారో చూడండి. ఒక టెస్ట్ కేసు లాగా ఎందుకు అయింది అనేది లేదా చూద్దాం. మీరు కాకపోతే మీ దోస్తులు ఎవరైనా ఇలా అయిన వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాకుంభమేళలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య రోజున రెండో అమృత స్నానం కావడంతో ప్రయాగ్రాజ్ కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే సంగం వద్ద అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక తెల్లవారుజామున 2:30 గంటల తర్వాత నుంచి ఘాట్లోకి భక్తులు అనుమతిచ్చారు. ఈ సమయంలో సెక్టార్ 2 ప్రాంతంలో ఓ చోట బారికేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 40 మందికి పైగా భక్తులు గాయపడినట్టుగా పేర్కొంటున్నారు. ఇక గాయాలైన వారిని సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు మరణించినట్లు కూడా సమాచారం. ఇక సంఘం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర గందరగోళం, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించింది. అనేక ఆఖారాలు షాహీ స్నాన్ను రద్దు చేశాయి. ఇక మౌని అమావాస్య నాడు పుణ్య స్నానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులుంటున్నాయి. ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. గత 3 రోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా పతనం కనిపిస్తుంది. తాజాగా జనవరి 29న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,090 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర 81,920 వద్ద నమోదైంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 75,090 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 81,920గా నమోదైంది. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 57 కార్పొరేట్ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాలు గెలుపొందాయన్నారు. గతంలో జరిగిన స్థాయి సంఘ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ మెజార్టీలో ఉండటం వలన ఎన్నికలు సాఫీగా జరిగేవన్నారు. నేడు కూటమి అధికారంలోకి వచ్చాక స్థాయి సంఘం ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం అనైతిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ అధికార నియోజకవర్గానికి పాల్పడుతున్న ప్రస్తుత కమిషనర్ 9.24 కోట్ల రూపాయల విలువైన నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని, మేయర్, డిప్యూటీ మేయర్లు వాటి లెక్కలు అడుగుతున్నప్పటికీ కమిషనర్ డొంక తిరుగుడు సమాధానమిస్తున్నారని అన్నారు. ఇక ఈ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయటకే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సాధారణ ఎన్నికల ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ ఇప్పటికీ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బలం అధికంగా ఉందన్నారు. కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడానికి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కార్పొరేట్లకు ఇళ్లకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం సమయం వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్లలోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షో, బెనిఫిట్ షోలకు అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్లు తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ వేలాపాల లేని సినిమా షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఇటీవల పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంతో పాటు ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. మనపల్లి మండలంలోని మాలపాడు గ్రామానికి చెందిన తలారి పూలమ్మ మేకలు మేపడానికి వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి కనబడటం లేదు. తలారి మోగులయ్య భార్య పూలమ్మ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వయస్సు 65 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా తలారి పూలమ్మ భర్త మొగులయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మా యొక్క మేకల కాపరి నా కొడుకు మేకలు మేపుకుంటూ తన భార్య పిల్లలతో జీవనం గడిపేవాడు. అయితే నిన్న నా కొడుకు మోహన్ నన్ను
మేకల కాడికి వెళ్ళమని నా కొడుకు కట్టెలు కొట్టుకుని వస్తానని నాతో చెప్పి వెళ్ళాడు. ఉదయం 11 గంటలకు నేను కట్టెలు కొట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళినవాడు నేను మేకలను మేపటానికి వెళ్ళాడు. నా కొడుకు అన్నం తినలేదని నేను టిఫిన్ కట్టుకుని నా కొడుకు మోహన్ వద్దకు వెళ్ళింది. ఇక సింగూరు డ్యాం మీద వెతుకుతుండగా బుసిరెడ్డిపల్లి శివార్లోని సింగూరు డ్యాం గేట్ 17 వద్ద నా కొడుకు మోహన్ బట్టలు, చెప్పులు మరియు నా కొడుకు ఇంటి నుంచి తీసుకెళ్లిన గొడ్డలు ఉన్నాయని సాయంత్రం 4 గంటలకు ఇట్టి విషయం నా కోడలు ఫోన్ ద్వారా నాకు తెలుపగా నేను నా కుటుంబ సభ్యులతో కలిసి మా మాలపాడు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. ఇక వారు డ్యాం వద్ద ఉన్న వలలు వేసి వెతికారు. నా కొడుకు గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. నా కొడుకు ఎత్తు 5.2, కలర్ చామంచాయ రంగు. నిన్న పిఎస్కు వచ్చి ఫిర్యాదు ఇచ్చాము. కావున నా కొడుకు మోహన్ ఆచూకీ మాకు తెలిపి అప్పజెప్పాలని పోలీసులను కోరినట్టుగా తెలుస్తోంది. మాఘమాసం వచ్చేసింది. మంచి ముహూర్తాలు ఇవే. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో ముహూర్తాలు ఉన్నాయన్నారు. ముహూర్తాల వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరిలో 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25. ఇక ఏప్రిల్లో 14, 16, 18, 19, 20, 21, 27, 29, 30. మేలో 1, 5, 6, 8, 15, 17, 18. ఇక జూన్లో 1, 2, 4, 7న మంచి ముహూర్తాలున్నట్టుగా తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం. రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మేకలు మేపడానికి వెళ్తానని చెప్పి తలారి నా కొడుకు మోహన్ కనబడటం లేదు. మాఘమాసం వచ్చేసింది. మంచి ముహూర్తాలు ఇవే. జహీరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎస్పీ భక్తులపై కత్తితో దాడి. పిల్లలను రాత్రి 11 తర్వాత థియేటర్లోకి అనుమతించొద్దు. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ సహాయక చర్యలపై సమీక్ష. మహిళలకు గుడ్ న్యూస్. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.